ఒక మనిషి నిజంగా దేవుని ప్రేమించాడా లేదా అనేదానికి సూచనలు ఎట్లా ఉంటాయి? అసలు మనిషి ఆది నుండి ప్రేమ 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 అంటూ ఒక భార్య భర్తను ప్రేమించటం, భర్త భార్యను ప్రేమించటం, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించటం, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించటం. ఇక ఒక యవన వయసుకు వచ్చిన తర్వాత యవన బిడ్డలు ఉంటారు కదా, యవన బిడ్డల హృదయాల్లో ఒక యవన వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ప్రేమించా, ఈ అమ్మాయిని ప్రేమించా, నా ప్రపంచమే నువ్వు లేకపోతే నేను బతకలేను, కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, నా దేవతవు నువ్వు. ఎవళ్ళ గీతాలు పాడతారు. ఏ ప్రేమైనా అంటే లోకపు ప్రేమ, శరీరపు కోరికలతో ప్రారంభమైన ఏ ప్రేమైనా ప్రారంభం మధురంగా ఉంటుంది, ముగింపు ఎక్కువ శాతం దయనీయంగా మారిపోద్ది. నేను లోకపరమైనటువంటి ప్రేమను గురించి ఈరోజు చెప్పడానికి నేను ఆశపడలేదు, కానీ నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించావా లేదా? నీ ప్రేమను చెక్ చేసుకునే ఒక కొలమానిక. యేసయ్యను ప్రేమించాను అని పెదవులతో చెప్పటం కాదు, కానీ హృదయపూర్వకంగా నీ ఆధ్యాత్మిక జీవితంలో రక్షించబడిన నాటి నుండి నేటి వరకు యేసయ్యను నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించేవో లేదో ఆ ప్రేమకు కొన్ని రుజువులు ఉన్నాయి. ఒక యవన స్త్రీ తన ప్రియుడి కొరకు ఎట్లా తహతహలాడుతుందో, ఒక మనిషి తాను ప్రేమించినటువంటి వ్యక్తి కొరకు ఎలా తహతహలాడుతూ ఉంటాడో, ప్రతి మనిషి తాను ఆరాధించే తన ప్రభు కొరకు తహతహలాడేటువంటి ప్రేమ కలిగిన వాడిగా బ్రతకాలి. ఒక వ్యక్తి దేవుని నిండు మనసుతో ప్రేమించాడు అంటే పెదవులతో చెప్పేది కాదు. నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను అని పెదవులతో మాట్లాడేది కాదు. ఒక వ్యక్తి హృదయపు లోతుల్లో నుంచి యేసయ్యని ప్రేమిస్తే ఆ వ్యక్తిలో కనపడే 5 ఆత్మ సంబంధమైన రుజువులు. యేసయ్యను నిండు మనసుతో నువ్వు ప్రేమిస్తే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నీ సమయంలో ఎక్కువసేపు ఆయనతోనే నువ్వు గడుపుతావు. అయితే ఎన్ని గంటలు ఎంతసేపు గడిపినా అది నీకు విసుగగా కానీ, అది ఒక బోరింగ్గా కానీ, అబ్బా మొళ్ళ మీద కూర్చున్నట్లుగా కానీ పొరపాటును నీకు అనిపించదు. యేసయ్యను ప్రేమించేవో లేదో ఆ ప్రేమను కొలిచే కొలమానికి ఏంటో తెలుసా? నీ సమయం దేవునితో ఎక్కువ గడిపితే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినట్టు లెక్క. దేవుడు నీకు ఇచ్చినటువంటి 24 గంటల కాల వ్యవధిలో రైట్ తప్పదు, ఓ 10 గంటలు డ్యూటీలో గడిపావు, తప్పదు. డ్యూటీని ప్రేమించినందువల్ల 8 గంటలు 10 గంటలు గడిపామని అనకంటే కూడా డ్యూటీలో 10 గంటలు గడపడానికి కారణం ప్రేమించిన దానికంటే పొట్టకూటి కోసం. తప్పదు, అది ఇష్టం ఉన్నా లేకపోయినా పొట్టకూటి కోసం ఒక 12 గంటలు గడిపావు, రైట్ 10 గంటలు గడిపావు. రిమైనింగ్ 12 గంటలు ఉంటుంది కదా, 8 గంటలు నీ రెస్ట్ అవర్ తీసే, ఇంకా 4 గంటలు ఉంటుంది కదా. ఈ 4 గంటలు దేంతో నువ్వు గడుపుతున్నావు? సెల్ ఫోన్తో నువ్వు గడుపుతుంటే నువ్వు లోకాన్ని ఎక్కువ ప్రేమించిన వాడివి అని గ్రహించు. సోషల్ మీడియాతో నువ్వు ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించిన దానివని గ్రహించు. లేదు, లోకపు ముసలపు ముచ్చట్లకు నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు అంటే లోకాన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు అని గ్రహించు. మనకిష్టమైన వ్యక్తి కలిసాడు అనుకోండి, 2-3 గంటలు మాట్లాడినా ఆ 3 గంటల కాల వ్యవధి కూడా 3 నిమిషాల్లో అయిపోయినట్టు ఉంటుంది. యాకోబు రాహేలమ్మను ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? లాబాను అన్నాడు, నా దగ్గర కొలువు చేయి 7 సంవత్సరాలు అన్నాడు. జీతమేమీ తీసుకోకుండా, ప్రతిఫలం ఏమీ పొందుకోకుండా యాకోబు రాహేలమ్మ కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు అంటే ఒకసారి చూడండి, 7 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు, 365 రోజులు ఇంటూ 24 గంటలు, 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు, 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు. లెక్కేయండి. 7 సంవత్సరాలు తను కొలువు చేస్తే ఆ 7 సంవత్సరాల దినాలట కొద్ది దినాలుగా గడిచిపోయినట్లుగా ఉన్నాయంట. ఈ మాటకున్న అర్థం ఏంటంటే
నిజంగా నీ గుండెల్లో దేవుని పట్ల ఒక లోతైన ప్రేమ ఉంటే 7 గంటలు దేవునితో నువ్వు గడిపిన 7 నిమిషాల్లోనే పూర్తయినట్లుగా అనిపిస్తుంది. ఒక గంట సేపు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన ఆ రోజు నీకేమనిపిస్తుందో తెలుసా? నా యేసయ్యతో ఈరోజు నేను సరిగ్గా మాట్లాడలా, నా దేవుని సన్నిధిలో నేను సరిగ్గా గడపలేదు, నా దేవునితో తనివి తీరా నేను మాట్లాడలేదు, నా దేవునితో హృదయం ఇప్పి నేను మాట్లాడలేకపోయాను. గంట సేపు మాట్లాడిన ఆ గంట సేపు ప్రార్థన కూడా అసలు చేయనట్లుగా నీకు అనిపిస్తుంది. యేసయ్యను నువ్వు ప్రేమించేవో లేదో దానికి రుజువేంటో తెలుసా? కొంచెం ఖాళీ దొరికితే వాక్యం చదువుకుందాం, కొంచెం ఖాళీ దొరికితే ప్రార్థన చేసుకుందాం, కొంచెం ఖాళీ దొరికితే దేవునితో గడుపుదామని దేవుని చెలిమి కొరకు హృదయంలో ఉన్న దివ్యమైన ప్రేమ దేవుని చెలిమి కొరకు తహతహలాడుతూ ఉంటుంది. సమయం దొరికితే ఫోన్తో నువ్వు ఆడుకుంటున్నావు అంటే లోక ప్రేమే నీ లోపట ఎక్కువ ఉంది. సమయం దొరికితే ఏదో ముసలమ్మ ముచ్చట్ల దగ్గర నీ సమయాన్ని వెళ్ళబుచ్చుతున్నావు అంటే లోకాన్ని ప్రేమించే మనసు నీలో ఉందేమో, కానీ దేవుని ప్రాణాధికంగా ప్రేమించే మనసు నీకు లేదు అని గ్రహించు. 40 రోజుల పాటు సినాయి పర్వతం మీద ప్రార్థన చేయటానికి వెళ్ళిన మోషే 40 రోజులు మాట్లాడుతానే ఉన్నాడు. అయ్యా ఇక నేను వెళ్తానయ్యా. 40 రోజుల్లో ఒక్కరోజు కూడా మోషే అనలేదు. 40 రోజుల తర్వాత దేవుడే మోషేతో అంటాడు, మోషే నువ్వు త్వరగా దిగి వెళ్ళు, ప్రజలు ఇలా అయిపోయారు, నువ్వు త్వరగా దిగి వెళ్ళు అని. అంటే దేవుడు తనను వెళ్ళమని చెప్పేదాకా తనతో గడుపుతూనే ఉన్నాడు. ఇది ఒక వ్యక్తి లోతైన ప్రేమతో దేవుని ప్రేమిస్తున్నాడు అనే దానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రుజువు. లోకపు ప్రేమ నీలో ఉంటే, ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించే వానిలో దేవుని ప్రేమ నిలువదు అని మాట్లాడుతున్నాడు. హృదయం నిజంగా దేవుని నువ్వు ప్రేమిస్తే ఒక చిన్న కొంచెం ఖాళీ దొరికిన వాక్యం చదువుకుందాం, ఎవరో ఒకరి కొరకు ప్రార్థన చేద్దాం, దేవునితో గడుపుదాం. ఇప్పుడు నేను నిన్నంట, షోలమితి అంటుంది కదా, ద్రాక్షావనానికి పోదాంరా, ఆ ద్రాక్షావనంలో నా ప్రేమకు రుజువులు చూపిస్తా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ ప్రాణప్రియుడైన యేసయ్యను పిలుస్తూ, యేసయ్యా నా ఇంటికి రా, నా ప్రార్థనా జీవితాన్ని నీకు చూపిస్తా. ఖాళీ దొరికిందంటే ఎలా నేను విలపిస్తున్నానో ఈ ఇంటిలో ఈ గోడలే దీనికి సాక్ష్యం చెప్తాయి అని నా ఇంటికి రా యేసయ్యా, నిన్నెంత నేను ప్రేమిస్తున్నానో నా ప్రేమకు రుజువులు నీకు చూపిస్తా అని చెప్పగలిగే స్థాయికి ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో ఎదగాలి. రెండవది, ఒకడు దేవుని ప్రేమించాడు అని అంటే ఆ ప్రేమకు రెండవ రుజువేంటో తెలుసా? ప్రేమించిన వాడి కొరకు ఎంత బాధనైనా భరిస్తాడు, ఎంత నిందనైనా సహిస్తాడు, ఎంత అవమానాన్నైనా భరిస్తాడు. ఇది ఒక వ్యక్తి ప్రేమకున్నటువంటి రుజువు. లోకపు ప్రేమ ఎలాంటిదో తెలుసా? నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నువ్వు ద్వేషిస్తే నేను నిన్ను ద్వేషిస్తా. ఇది లోకపు ప్రేమ, లోకపు పద్ధతి. ఒక వ్యక్తి నిండు మనసుతో హృదయపు లోతుల్లో నుంచి ప్రేమించాడంటే ప్రేమించిన వ్యక్తి ద్వారా ఎన్ని గాయాలు కలిగినా, ప్రేమించిన వ్యక్తి ద్వారా ఎంత నష్టం కలిగినా వాటిని భరిస్తాడు, సహిస్తాడు, భరిస్తూ సాగిపోతాడు. కానీ ఆ సహవాసాన్ని పొరపాటునతో విడిచిపెట్టడు. అంటే ఒక వ్యక్తి నిజంగా దేవుని ప్రేమిస్తే, హృదయపు లోతులో నుంచి ఒక వ్యక్తి నిజంగా దేవుని ఆరాధిస్తే, దేవుని నమ్ముకున్న తర్వాత ఎంత కష్టం వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, దేవుడు నాకేం చేశాడు, ఎందుకు ప్రార్థన చేయాలి, ఏమిచ్చాడని ప్రార్థన చేయాలి, నేను ఇంత భక్తిగా బ్రతికితే చూడు నా ఇంట్లో ఏ నష్టం కలిగిందో, నేను ఇంత యథార్థంగా నడిస్తే చూడు నా ఇంట్లో ఎంత ఆపద కలిగిందో అని శరీర సంబంధమైన వాటికి ముడిపెట్టి దూరం అయిపోతాడు దేవుని హృదయపు లోతుల్లో నుంచి ప్రేమించనివాడు. పౌలయ్య ఏమీ ఆశించకుండా నిండు మనసుతో యేసయ్యను ప్రేమించాడు. యేసయ్యను ప్రేమించిన తర్వాత పౌలు వారి మార్గమేం పూలబాట కాలేదు, పూలబాట కంటే కూడా మొండ్లబాటను అనుభవించాడు.
ఆ ముండ్లు తొక్కుకుంటూ ఏమంటాడో తెలుసా? కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, హింసైన, మరొకటైన, ఉన్నవైన, రాబోవునవైన క్రీస్తు ప్రేమ నుండి ఏవి నన్ను ఎడబాపు. పౌలా, యేసయ్యను నమ్ముకున్నావు, ఏమొచ్చింది? దిగంబరత్వం కదా. నీ బ్రతుకులు ఆకలి దప్పులు కదా ఎదురైంది. ఎక్కడికి వెళ్ళినా రాళ్ళ దెబ్బలే కదా నీకు కలుగుతుంది. హింస మీద హింస, ఆపద మీద ఆపద, నష్టం మీద నష్టం. ఇన్ని నష్టాల మధ్యలో ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు? యేసయ్యని లోకపరమైన తుప్పు పట్టిపోయే వెండి బంగారాల కొరకు నేను ప్రేమించిన వాడిని కాదు. నా ప్రేమ పెదవుల్లో నుంచి వచ్చిన ప్రేమ కాదు, గుండె లోతుల్లో నుంచి వచ్చిన ప్రేమ గనక ఎన్ని శ్రమలైనా వాటిని భరిస్తూనే నేను సాగిపోతాను. దేవుని బిడ్డలారా, యేసయ్యను నువ్వు హృదయపు లోతులో నుంచి ప్రేమించావు అనేదానికి రుజువేంటో తెలుసా? ఆశించింది దొరక్కపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉంటావు. ప్రార్థించిన దానికి ప్రతిఫలం నీకు రాకపోయినా ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాం. కళ్ళ ముందు నీ ఇంటిలో మరణాలు జరిగినా, అందరూ భక్తిహీనంగా బ్రతికే వాళ్ళు సుఖంగా సంతోషంగా బ్రతుకుతూ ఉంటే, దేవుడు భక్తి అని మడిగట్టుకొని నిష్టగా బ్రతుకుతున్న నీ జీవితంలో నష్టం మీద నష్టం, ఆపద మీద ఆపద, మరణం వెంబడి మరణం, కీడు వెంబడి కీడు, నాశనం, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కలుగుతున్నా మనస్సులో కూడా యేసయ్యను ఎంత కూడా నిందించకపోగా అవన్నీ నాకు దూరం అయిపోయినా నా దేవుడు నాకు దూరం కాలేదు కదా, ఆయన ఉన్నాడనే సంతోషంతో నేను బ్రతుకుతా. యేసయ్య పట్ల నీకు లోతైన ప్రేమ నీకు లేదనుకో, చిన్న కష్టం రావటంతో ఏం చేశాడు దేవుడు, ఏమిచ్చాడు దేవుడు, దేవుని దగ్గరికి నేను వచ్చేదో నేను పొందుకున్నదేంటి? ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవుడు పొందుకోవటం కోసం యేసయ్య దగ్గరికి రాకూడదట, యేసయ్య దగ్గరికి పొందుకోవటం కోసం రాకూడదట, పోగొట్టుకోవటానికి సిద్ధపడి దేవుని దగ్గరికి రావాలట. యేసయ్య నమ్ముకున్న తర్వాత కొన్నిసార్లు నీ బ్రతుకులు కొన్ని పోగొట్టుకుంటావు. భక్తిగా బ్రతికిన కొన్నిసార్లు ఆరోగ్యం పోగొట్టుకోవచ్చు, గౌరవ మర్యాదలు పోగొట్టుకోవచ్చు, నీ ప్రాణంతో పెనవేయబడిన ఆప్తులను పోగొట్టుకోవచ్చు. అన్నీ పోగొట్టుకున్నాడు యోబు. తుప్పు పట్టిపోయే వెండి బంగారాల కోసం దేవుణ్ణి ప్రేమించిన వాడు కాదు. ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఇస్తాడు, ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రార్థన చేస్తే దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడని తన స్వకీయమైన దురాశల కొరకు దేవుని నమ్మిన వాడు కాదు. యేసయ్యతో నీకుండే ప్రేమ లోకపరమైన వాటిని దేవుడు నీకు ఇస్తే దేవుని పట్ల నీ ప్రేమ అధికమైపోవటం, ఇవ్వాల్సింది ఇవ్వకపోతే నీ ప్రేమ తగ్గిపోవటం, వాటితో దేవునితో నీకున్న అనుబంధం ముడిపట్టబడకూడదు. నువ్వెట్లా ఉండాలో తెలుసా? యోబు చూడండి, బ్రతుకుల సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. సాతాను అన్నాడు, చూడు, పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, కుమారులను పోగొట్టుకున్నాడు, కుమార్తెలను పోగొట్టుకున్నాడు. నీ ఎదుటే, ప్రజల ఎదుటే తప్పకుండా నిన్ను దూషిస్తాడు. చూడు, ఆకాశం నుంచి దేవుడు తేరి చూస్తున్నాడు. దేవుని మనసులో ఉందేంటో తెలుసా? నా యోబు అలాంటివాడు కాదు. ఇచ్చినప్పుడు నన్ను ఎట్లా ఆరాధించాడో, ఇచ్చిన దాన్ని తీసివేసినప్పుడు కూడా నన్ను అలాగే ఆరాధిస్తాడు. ఆశీర్వదించినప్పుడు ఎట్లా అరుణోదయపు దినాన లేచి నన్ను కీర్తిస్తూ పాటలు పాడుతూ ఆరాధనా వీరుడిగా ఎలా బ్రతికాడో, తీసివేసినప్పుడు కూడా తప్పకుండా స్తుతిస్తాడు. గంపెడు ఆశతో దేవుడు ఆకాశం నుంచి ఎదురు చూస్తున్నాడు. సాతాను అంటాడు, నీ ఆశలన్నీ ఆవిరైపోతాయి, నువ్వు అనుకున్నంత లోతైన భక్తి కలిగినవాడు ఇంకా కాదు యోబు, ప్రజలందరి ఎదుట నేను దూషిస్తాడు. చూడు, సర్వం కోల్పోయాడు. ఆ ఊజు దేశంలో అందరికంటే మిక్కిలి ధనవంతుడు ఇప్పుడు ఆ దేశంలోనే మిక్కిలి దరిద్రుడిగా మారిపోయాడు. దరిద్రుడిగా మారిపోయి దయనీయ స్థితిలో ఉన్నప్పుడు చూడు నిన్ను దూషిస్తాడని సాతానంటే, యోబు లేచి బట్టలు చింపుకొని బూడిదలో సాష్టాంగపడి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను,
ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. బిడ్డలారా, ఇన్ని శ్రమల మధ్యలో దేవుని తాను విడిచిపెట్టల. కారణం ఏంటో తెలుసా? యోబు ఒక లోతైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని నిండు మనసుతో నువ్వు ప్రేమిస్తే, ప్రేమించిన ఆ దేవుని కొరకు ఎన్ని నిందలైనా నువ్వు భరిస్తావు, ఎన్ని అవమానాలైనా భరిస్తావు, ఎన్ని తిరస్కారాలైనా భరిస్తావు, ఎన్ని త్రోసివేతలు నీ బ్రతుకులో ఎదురైనా వాటిని భరిస్తూ నువ్వు సాగిపోతావు. కానీ నా బ్రతుకుని ఎందుకు ఎలా నువ్వు చేసావయ్యా అని ప్రేమించిన దేవుని పొర్రపాటున మనం ప్రశ్నించాం. ఒక వ్యక్తి నిజంగా దేవుని ప్రేమిస్తున్నాడా? ఆ ప్రేమకు మూడవ సూచన. అసలు ప్రేమ అనేది ఈ సృష్టిలో ఎవరి దగ్గర మనం అర్థం చేసుకోగలమయ్యి అంటే, మనం ఆరాధించే యేసయ్యలో, ఆ పరలోకపు తండ్రిలోనే నిజమైన ప్రేమ ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ప్రేమకున్న మూడవ అద్భుతమైన గుర్తేంటో తెలుసా? ప్రేమించిన వాడు తాను ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళ దగ్గర నుంచి తానేమీ ఆశించడు, కానీ తానే ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రేమ అంటే పుచ్చుకోవటం కాదు, ఇవ్వటమే ప్రేమ. నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, నా ఆత్మ నరకాగ్నికి వెళ్ళకూడదని ఆ పరలోకపు తండ్రి కొన్న ఒక్కగానొక్క కుమారుణ్ణి లోకానికి పంపి, ఆ కుమారుని సిలువ మరణానికి అప్పగించి, తన కుమారుని యొక్క మరణము ద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు. తనకున్న ఒకే ఒక్క కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు, మన కొరకు ఇచ్చాడు ఆయన. ఆ తండ్రి కొడుకులు ఎలాంటి వాళ్ళు తెలుసా? కీసులాడుకునే తండ్రి కొడుకులు కాదు, వివాదపడే తండ్రి కొడుకులు కాదు. ఆ తండ్రి కొడుకుల బంధం ఎలాంటిదంటే, ఆ తండ్రిని చూడకుండా కొడుకు క్షణమైనా బ్రతకలేడు, కొడుకు లేకుండా ఆ తండ్రి అస్సలు బ్రతకలేడు. బిడ్డలారా, నా వైపు చూడండి. ఆ తండ్రి కొడుకులు కీసులాడే తండ్రి కొడుకులు కాదు, దెబ్బలాడే తండ్రి కొడుకులు కాదు. ఒక తండ్రి అంటున్నాడు, అయ్యా నాకు పుట్టక ఒక కొడుకు పుట్టాడయ్యా. ఏంటయ్యా విషయం? వాడు ఇంట్లో ఉంటాడు, కానీ వాడికి భోజనం అయినప్పుడే అన్నం పెట్టు అంటాడు. అమ్మా అన్నం పెట్టు అని కానీ, నాన్న పలానా దానికి కావాలని కానీ అస్సలు నోరు తెరిచి అడగడయ్యా. నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడ్డయ్యా. ఆకలి అన్నం పెట్టాల్సి వస్తే అన్నం పెట్టు, నాకు లోపట సలసల అంటదయ్యా. అమ్మ అన్నం పెట్టు, అమ్మ అనే మాట వాడి నోట రాదయ్యా. నాన్న అనే మాట వాడి నోట రాదయ్యా. ఒక పనికత్తెను చూసినట్లుగా, పనికత్తెను పిలిచినట్లుగా పిలుస్తాడయ్యా. కొంతమంది తల్లులు ఏడుస్తారు. వాడు అమ్మ అని పిలిచి ఎంతకాలం అవుతుందో, నాన్న అని పిలిచి ఎంతకాలం అవుతుందో, మా ప్రక్కన కూర్చొని ఒడిలో కూర్చొని కనీసం 4 మాటలు మాట్లాడినట్టు ఎంతకాలం అవుతుందో. వాడి లైఫ్ అంతా మెకానిజం లైఫ్. స్విచ్ చేస్తే లైట్ వెలగటం, ఒక మెకానిక్ లైఫ్ అయిపోయిందయ్యా. ఇదయ్యా పరిస్థితి. మా ఇంట్లో ప్రేమ లేదు. వాక్యం వింటున్న బిడ్డలారా, తండ్రి కొడుకుల బంధం ఎలా ఉండాలో, ప్రేమాప్యాయతలకు నిలమైన పరలోకపు తండ్రిని యేసయ్యను చూస్తే మనకు అర్థం అవుతుంది. యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబడేటప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు. అంటే శిలువ మరణాన్ని తొలగించమనా? నో. అసలు యేసయ్య లోకానికి వచ్చిందే, యేసయ్య లోకానికి వచ్చిందే, యేసయ్య తన మరణాన్ని గురించి పదే పదే ప్రవచిస్తూ వచ్చాడు. మరణము యొద్ద కూడా సింహంలాగా ధైర్యంగా వెళ్ళిన ఒకే ఒక వ్యక్తి మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరణానికి ఆయన భయపడలేదు, సిలువ శ్రమలకు ఆయన భయపడలేదు, కొరడా దెబ్బలకు ఆయన భయపడలేదు. ఎందుకు భయపడలేదు చెప్పంటారా? నీ మీద తనకున్న ప్రేమ చేత. ఈరోజు ఈ దెబ్బ అనుభవిస్తేనే ఈ పనికి మనుడికి రక్షణ దొరుకుతుంది. ఆయన రక్తం చిందించబడితేనే, ఆయన శరీరం గాయపరచబడితేనే ఈ అపవిత్రుడు పవిత్రుడిగా మార్చబడతాడని నీ కొరకు ఎంత శ్రమనైనా, సిలువ శ్రమను భరించడానికి సిలువ యొద్దకు కూడా ధీరుడిగా ఆయన బయలుదేరి వెళ్ళాడు. సిలువ మరణం తనకు తెలియందేం కాదు. మరి దేని నిమిత్తం నీ చిత్తమైతే ఈ పాత్రను తీసివేయి అన్నాడు. యేసయ్య సిలువ మరణం దగ్గరికి వెళ్ళిన తర్వాత సిలువ మ్రాను మీద వేలాడేటప్పుడు మనుషులందరి పాపం,
మనుషులందరి పాపం ఎవరి మీద పడుతుంది? యేసయ్య మీద పడుతుంది. అప్పుడు యేసయ్య ఏమైపోతారు? పాపపు ముద్ద అయిపోతారు. యేసయ్య పాపపు ముద్ద అయిన తర్వాత పరలోకపు తండ్రి యేసయ్య చేతిని పట్టుకుంటారా? చెప్పండి. తను పాపపు ముద్దగా మారిపోయిన తర్వాత తన తండ్రి తనను విడిచిపెడతాడు అన్న సంగతి యేసయ్య గుర్తెరిగి, అయ్యా ఎంత పాపమైనా నేను భరిస్తా కానీ, ఎన్ని సిలువ శ్రమలైనా నేను సహిస్తా కానీ, నిన్ను విడిచిపెట్టి మాత్రం నేను బ్రతకలేనయ్యా. ఎంతసేపు తండ్రి కొడుకుని విడిచిపెట్టాడు? ఎన్ని గంటలు కొడుకుని విడిచిపెట్టాడు? ఎన్ని రోజులు విడిచిపెట్టాడు? రోజులు కాదు, జస్ట్ ఒక్క అంటే ఖచ్చితంగా చెప్పలేను కానీ జస్ట్ ఒక్క నిమిషమే. నిమిషం అనే కంటే కూడా ఒక క్షణమే. యేసయ్య పాపపు ముద్ద, మనుషులందరి పాపం యేసయ్య మీద పడింది. యేసయ్య పాపపు ముద్దగా మారిపోయాడు. పాపం ముద్దగా మారిపోయిన ఒక్క క్షణం తండ్రి విడిచిపెట్టాడు. మనుషులందరి పాపం క్షమించబడింది. మరలా వెంటనే యేసయ్య చేతిని తండ్రి పట్టుకున్నాడు. నేనంట, ఈ తండ్రి కొడుకుల బంధం ఎలాంటిదో తెలుసా? ఒక్క క్షణం కూడా ఆ తండ్రిని చూడకుండా ఈ కొడుకు ఉండలేడు. ఆ కొడుకు ఎలాంటివాడు తెలుసా? తండ్రిని చూడకుండా ఒక్క క్షణం ఉండలేడు. ఆ తండ్రి ఎలాంటివాడో తెలుసా? తన అద్వితీయ కుమారుణ్ణి రొమ్మును పెట్టుకుని ఆడించాడంట. బిడ్డలారా, క్రైస్తవ కుటుంబాలంటే ఎట్లా ఉండాలా? యేసయ్యను ఆరాధించే పిల్లలకి మా నాన్న, మా అమ్మ, నా కడుపును పుట్టిన నా కొడుకు, దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు, ఇది దేవుడు మాకు ఇచ్చిన సంఘం, మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తల్లి, మా కొరకు ఉపవసించి ప్రార్థన చేసి కడుపు చంపుకొని మా కొరకు సేవ చేసే దైవ సేవకులు. ఆ గుండె లోతుల్లో ఒక విశ్వాసికి సంఘం పట్ల, కుటుంబం పట్ల, దేవుని పట్ల ఆ లోతైన ప్రేమ ఉండాలి. పరలోకపు తండ్రి మనలను ప్రేమించి తాను ప్రాణాధికంగా ప్రేమించే తన కొడుకును మన కొరకు ఇచ్చాడు. ప్రేమ కూడా ఎట్టిదో యేసయ్య తన శిలువ మరణం ద్వారా రుజువు చేశాడు. ఏ రుజువు చేశాడో తెలుసా? యేసయ్య లోకానికి వచ్చి పరలోకాన్ని మన కొరకు విడిచిపెట్టి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు నీ కొరకు నా కొరకు రిక్తుడై దాసుని స్వరూపాన్ని ధరించి భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు తల్లి మరియ గర్భంలోకి ఒక చిన్న పరమాణువుగా ప్రవేశించాడు. ప్రేమ ఎట్టిదో తన శిలువ మరణం ద్వారా రుజువు చేశాడు. మనం అనాల, యేసయ్యా మా ద్రాక్ష తోటకు రా, మా సంఘానికి రా. సో వచ్చాను, సో వాట్? నా ద్రాక్ష తోటకు నువ్వు వస్తే నీవెట్లా పరలోకపు మహిమని విడిచిపెట్టి భూలోకంలో నువ్వు దాసుడిగా బ్రతికావో. బయట సాఫ్ట్వేర్ కంపెనీలో నేను 3 లక్షల రూపాయలు ఉద్యోగస్తున్నాయ్యా. సో నా మందిరానికి వచ్చినప్పుడు చీపిరి కట్టబట్టుకుని దీనుడిగా నేను ఊడుస్తానయ్యా. ఎందుకట్లా ఊడుస్తావు? పరలోకపు మహిమను విడిచిపెట్టి భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడైన నీవు ఒక చిన్న పరమాణువుగా తగ్గించుకొని తల్లి మరి గర్భంలో నువ్వు ఎట్లా ప్రవేశించావో నా ప్రేమకు రుజువుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని 10 లక్షల రూపాయల జీతగాన్ని నా మందిరానికి వచ్చినప్పుడు చీపిరి కట్టబట్టుకుని నా మందిరాన్ని ఊడుస్తున్నానయ్యా. ఇది నా ప్రేమకు సూచన. చాలా కాలం క్రితం ఓ భక్తి కలిగిన కుటుంబాన్ని కలవటానికి దేవుడు కృప చూపించాడు. ఆయన డిప్యూటీ కలెక్టర్గా రిటైర్డ్ అయిపోయారు. ఆయన భార్య, ఆయనకు ఒక 65 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ తల్లికి ఒక 63 అట్లా ఉంటుంది. రోజు నేను ఆ ప్రాంతంలో మీటింగ్కి వెళ్తే మధ్యాహ్నం నన్ను భోజనానికి పిలిచారు. ఇంట్లో ఎవరు పిల్లలు లేరు, ఈవెన్ మనవాళ్ళు కూడా లేరు, మనవరాళ్ళు లేరు. నేను తొందరపడి అడగకుండా సరే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈలోపు నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారు మాట్లాడుతా అయ్యా వీళ్ళు పలానా చర్చికి వెళ్తారు. సో ఈయన చిన్న స్థాయిలో నుంచి దేవుని చేత హెచ్చించబడ్డాడు. డిప్యూటీ కలెక్టర్గా మొన్ననే రిటైర్డ్ అయ్యారు. చెప్తూ
ఈయనకి 2 పిల్లలయ్యా, ఒక కూతురు కొడుకు. కూతురు MBBS డాక్టర్ చదివిందయ్యా, బాబు ఇంజనీరింగ్ చదివాడయ్యా. మరి ఎక్కడున్నారు లేరే అన్నట్లుగా నేను ఆలోచిస్తున్నాను. ఆ దైవజనుడు ఏమన్నాడో తెలుసా? ఈ భక్తి కలిగినటువంటి వ్యక్తి దేవుడు తనకిచ్చిన కొడుకును కూతుర్ని ఇద్దరిని సరే TPM అనే సంస్థలో ఒక ప్రతిష్ఠ కలిగిన సేవకి ఇచ్చేసాడయ్యా. సహజంగా కొంతమంది కూతుర్నిచ్చి కొడుకుని ఉంచుకుంటారు, మరి కొంతమంది కొడుకునిచ్చి కూతుర్ని ఉంచుకుంటారు. వాళ్ళకి 2 పిల్లలయ్యా, కొడుకు కూతురు. ఆ 2 పిల్లలు బ్రతుకు తెరువు లేక సేవకి వెళ్ళిన వాళ్ళు కాదయ్యా. లోకంలో జీవనోపాధి లేక ఆ రోజులు అనేవాళ్ళు బ్రతుకు తెరువు లేనివాడు బడి పంతులు అయ్యేవాడని ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అది వర్తించదు. లోకంలో జీవనోపాధి లేక దీన్ని ఒక జీవనోపాధిగా ఎంచి పొట్టకూటి కోసం సేవకు పంపించలేదు. పాప MBBS డాక్టర్, కొడుకు ఇంజనీర్, వాళ్ళిద్దరిని ప్రతిష్ఠ కలిగిన సేవకు పంపిస్తే ఇక వాళ్ళ వంశవృక్షం వాళ్ళతోనే అంతరించిపోద్ది. మరి వంశవృక్షం అంతరించిపోవటం ఒక వ్యక్తి అయితే, మరి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వీళ్ళకి ముద్దన్నం పెట్టేది ఎవరు అయ్యా? మీకు ముద్దన్నం పెట్టేది ఎవరయ్యా? మీరు మనసు మీద అల్లాడిపోతా ఉంటే అమ్మా బాగుండా మరి కనీసం పలకరించే దిక్కైనా ఉండాలి కదయ్యా. దిక్కెవరు? దేవుడిచ్చిన 2 పిల్లలను వివాహం చేసుకోకుండా ఒక ప్రతిష్ఠ కలిగిన సేవకు పంపించి వంశవృక్షం లేదు అని అందరూ అంటూ ఉంటే ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? నా వంశం నిలవబడకపోయినా నా వంశంలో పుట్టిన పిల్లల ద్వారా దేవుని వంశాభివృద్ధి జరిగితే, దేవుని రాజ్య వ్యాప్తి నా పిల్లల ద్వారా జరిగితే, ఆత్మ సంబంధమైన పిల్లలు నా పిల్లలు కనగలిగితే, అదే యేసుక్రీస్తు రాకడ దినాన ఒక తండ్రిగా ఒక తల్లిగా అదే మాకు అతిశయ కిరీటంగా దేవుడు మారుస్తాడు. ప్రేమ అంటే ఆశించేది కాదండి, ప్రేమ అంటే ఇచ్చేది. ప్రభా, ప్రేమ అంటే ఇచ్చేది, ప్రేమ అంటే పుచ్చుకునేది కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అంటే ప్రతిఫలం ఎదురు చూసేది కాదు. ప్రేమ అంటే ఏదో ఆశించి బ్రతిమలాడుకునేది కాదు. నిజమైన ప్రేమకు ఇవ్వటమే చేతనవు కానీ పుచ్చుకోవటం చేత కాదు. ప్రేమకు 4వ చిహ్నం, ఎవరిని ప్రేమిస్తున్నావో ఆయనకు అయిష్టమైనది ఏదైనా నీలో ఉంటే ఉంచుకోవటానికి ఇష్టపడో రెప్ప పాటును దాన్ని తొలగించుకుంటావు, తొలగించుకోవటానికే ప్రాకులాడతావు. ఒక ఆయన యేసు ప్రభుని ఇంటికి భోజనానికి పిలిచాడు. ఆయన పేరు సీమోను. భోజనానికి పిలిస్తే ఆయన ఏమనుకున్నాడంటే, యేసయ్య నేను బాగా ప్రేమిస్తున్నాను అనేదానికి రుజువుగా చిహ్నంగా మంచి నాటుకోడి, పలావ్, బిర్యానీ. నేనేమనుకున్నాడు, యేసయ్య నేను ప్రేమిస్తున్నాను ఆ ప్రేమకు రుజువుగా రైట్ మంచి రుచికరమైన భోజన పదార్థాలు, మంచి చక్కటి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి యేసయ్యను తాను ప్రేమిస్తున్నట్లుగా చూపించుకోవటానికి ఎన్నో ఆర్భాటాలు చేశాడు. అయితే యేసయ్య తన కాళ్ళ మీద పడి ఏడుస్తున్న ఒక తల్లిని చూసి ఏమంటాడో తెలుసా? ఈమె నన్ను విస్తారముగా ప్రేమించినది గనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ప్రేమ అంటే ఏంటి? భోజన పదార్థాల చేత దేవుని మనసును గెలుచుకోలేవు. భోజన పదార్థాల చేత ఒక వ్యక్తి దేవుని ప్రేమను గెలుచుకోలేడు. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనేదానికి రుజువేంటో తెలుసా? దేవునికి అయిష్టమైనది ఏదైనా నీలో ఉంటే పశ్చాత్తాపడి అది నీలో నుండి తొలగించుకునే వరకు దేవుని దగ్గర కన్నీళ్లు గారుస్తూ ఉంటావు. దేవుని పట్ల నీ హృదయములో ప్రేమ ఉంటే ఒకసారి నీ ప్రేమను కొలుచుకో. ఏదో యేసయ్య నేను ప్రేమిస్తున్నాను అని పైకి పెదవులతో అంటావా? నిజంగా యేసయ్యను గుండె లోతుల్లో నుంచి నువ్వు ప్రేమిస్తున్నావా? యేసే నా బ్రతుకులో, యేసే నా ప్రపంచం, యేసే నా జీవితం, యేసు లేని జీవితాన్ని నేను ఊహించలేను,
కూర్చున్నా నా బ్రతుకులో యేసే, లేచినా యేసే, నా ప్రతి ఆలోచనలో యేసు యేసు అంటూ యేసుతో నా బ్రతుకు పెనవేయబడిందని నిజంగా యేసైన గుండె లోతులో నువ్వు ప్రేమిస్తే నీ నోట అబద్ధం రాదు. ఒకవేళ అబద్ధపు మాట నీ నోట వస్తే ఆ మాట దేవునికి ఆయాస్కరమైన సంగతి నీకు తెలిసి, దేవా నా నాలుక అబద్ధం ఆడింది, క్షమించు. నువ్వు అబద్ధాన్ని సహించే దేవుడవు కాదు, అబద్ధపు పెదవులను అంగీకరించే దేవుడవు కాదు, నన్ను క్షమించు అని ఆ చిన్న అబద్ధపు మాట నీలో నుంచి తొలగించుకునే వరకు దేవుని సన్నిధిలో ఆ తల్లి పశ్చాత్తాపడినట్లుగా దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడతాం. నీ జీవితంలో అరికాలు నుంచి నడినెత్తి వరకు నీ శరీరంలో దేవునికి ఆయాసకరమైనవి ఎన్నో నీ లోపటున్నా. చూప తప్పుడు చూపు, నాలుక బూతులాడే నాలుక, శరీరమా అక్రమ సంబంధాలకు అలవాటు పడిన శరీరం, దేహమా అపవిత్రమైన వాటిని చూస్తూ చేస్తూ జీవితాన్ని ఏదో లోకపరంగా బ్రతికే. నేను అంటాను, ఇన్ని అవలక్షణాలు కలిగిన నీవు నేను దేవుని ప్రేమిస్తున్నాను అని ఎట్లా నువ్వు చెప్పగలవు? ఇన్ని లోటుపాట్లు కలిగిన నీవు యేసయ్య అంటే నాకు ప్రేమ అని ఎట్లా చెప్పగలవు? యేసయ్య అంటే నిజంగా నీకు ప్రేమ ఉంటే ఆయనకి అయిష్టమైన వాటిని ఒక్కొక్క దాన్ని కత్తిరించుకొని దాన్ని తొలగించుకునే వరకు పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉంటాడు దేవుని నిండు మనసుతో ప్రేమించినవాడు. దేవుని హృదయపు లోతులో నుంచి నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమకు రుజువేంటో తెలుసా? ఎప్పుడైనా ముట్టకూడంది ముట్టినప్పుడు, చేయకూడంది చేసినప్పుడు, చూడకూడంది చూసినప్పుడు, వినకూడని మాట విన్నప్పుడు, ఆలోచించకూడని ఆలోచన నీ మనసులోకి వచ్చినప్పుడు వెంటనే ప్రభువా నీకు దుఃఖకరంగా ఈ క్షణంలో నేను బ్రతికేనయ్యా, నీకు ఆయాస్కరంగా ఈ గడియలో నేను బ్రతికేనయ్యా, ఇది నీకు అసహ్యం అయినా దీన్ని నిన్ను ముద్దాడేటట్లుగా నా మనసు రేపుతుందయ్యా అని దాని కొరకు దాన్ని తొలగించుకునే వరకు మనస్సులో అంతరంగంలో అల్లాడిపోతాడు దేవుని ప్రేమించేవాడు. ఎప్పుడైనా దేవునికి అయిష్టమైన మాట మాట్లాడేటప్పుడు ప్రభా అయిష్టంగా మాట్లాడా, ఎందుకో తొందరపాటు నా నోటి నుంచి ఈ మాట వచ్చింది అని పశ్చాత్తాపడిన జ్ఞాపకం నీకుంటే దాని సూచన ఏంటో తెలుసా? యేసయ్యను గూర్చిన ప్రేమ హృదయపు లోతుల్లో నువ్వు కలిగి ఉన్నావని. ఆ బాధే నీకు లేదనుకో, ఆ పశ్చాత్తాపం కనీసం ఆ అపరాధ భావమే నీకు లేదనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? నీ అంతరంగంలో దేవుని పట్ల ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది అని అర్థం. దేవునిని ఒకడు ప్రేమించాడు అనే దానికి ఆఖరి రుజువు ఇది. చెప్పకుండా మనం ముగించలేం. యేసయ్య అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని. అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే కంటే కూడా అయ్యా 3.5 సంవత్సరాల నుంచి నేను వెంబడిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసయ్యా అంటే అసలు ఎంత హాయిగా అయిపోయేదో చూడండి. అంత మంచి మనసు ఉన్నవాడు. సరే యేసయ్య అంటాడు, పేతురు వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? యేసయ్య ఇప్పుడు నిన్ను అడుగుతుంది, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని కాదు. ఏమడుగుతున్నాడంటే, ఇప్పుడు ఒక 1500 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు అనుకోండి. ఈ 2000 మందిలో అందరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని నిన్ను అడిగితే ఎస్, వీరందరూ నిన్ను ప్రేమిస్తున్నారయ్యా నేను కాదన్నా, వీళ్ళు నిన్ను ప్రేమించిన దానికంటే ఎక్కువైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పగలిగే ధైర్యం నీకుందా? ఒకడు దేవుని ప్రేమించాడు అంటే దానికి రుజువేంటో తెలుసా? దేవుని తర్వాత సంఘాన్ని అంత ప్రాణాధికంగా ప్రేమిస్తాడు. సంఘాన్ని ప్రేమించడం అంటే సంఘంలో గోడలను ప్రేమించడం కాదు, స్థలాన్ని ప్రేమించడం కాదు. ఒకడు సంఘాన్ని ప్రేమించాడంటే సంఘానికి వచ్చే ప్రతి బిడ్డను తన గుండెల్లో పెట్టుకొని వాళ్ళను కాస్తూ ఉంటాడు, వాళ్ళను మేపుతూ ఉంటాడు. ఆదివారపు ఆరాధనకు వచ్చాడా? ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మా కాలనీ నుంచి పలానా కుటుంబాలు, ఇన్ని కుటుంబాలు వస్తాయి కదా, వాళ్ళందరూ వచ్చారా? వచ్చారు. ఎవరైనా రాకపోతే అన్నా అక్క పలానా వాళ్ళు రెగ్యులర్గా మందిరానికి వచ్చేవాళ్ళు ఎందుకో ఈ ఆదివారం రాలేదక్క అని సావుకుల కన్నా చెప్తాడు. తాను తన భార్య కలిసి ఆ ఇంటికి వెళ్ళి, అన్నా
నేను ఆదివారం ఎందుకు మందిరానికి రాలేదు? ఆరోగ్యం బాగాలేదన్నా. మరి అయ్యగారు వాళ్ళకి అన్నోళ్ళకి చెప్పకపోయారా? అన్నోళ్ళు బిజీగా ఉంటారు కదన్నా, అందువల్ల చెప్పలేకపోయాం. సరే మేము చెప్తామన్నా అని మందిరానికి వచ్చిన మంద గొర్రె పిల్లలు చెదిరిపోకుండా ఒక వ్యక్తి సంఘాన్ని కాసేటువంటి వాడిగా ఉండాలి. ఏంటి సంఘం అంటే? బాధ్యత. ఏంటి సంఘం అంటే? నీ ఇంటిని నువ్వు కాపాడుకున్న దానికంటే దేవుడు నీకు ఒక సంఘం ఇచ్చాడు కదా. సార్వత్రిక సంఘ దర్శనం వేరు, సంఘాలన్నీ మనవే. కానీ దేవుడు నిన్ను ఆధ్యాత్మికంగా పెంచడానికి నీకొక సంఘాన్ని ఇచ్చిన తర్వాత, నీకొక కాపరిని ఇచ్చిన తర్వాత, నీకొక వ్యవస్థనిచ్చిన తర్వాత, ఆ వ్యవస్థనే నువ్వు ప్రాణాధికంగా ప్రేమించాలి. ఎందుకు? ప్రతి వ్యక్తి సంఘానికి వచ్చిన తర్వాత సంఘాన్ని కాయాలో తెలుసా? ఆది నుండి 2000 సంవత్సరాల నుండి యెరూషలేం పట్టణంలో మేడగది మీద సంఘం స్థాపించబడినది మొదలుకొని నేటి వరకు సంఘానికి ఎన్నో ఆటుపోట్లు. ఒకవైపు బయట నుంచి శత్రువుల ద్వారా, మరొక వైపు లోపటున్న శత్రువుల ద్వారా, కొన్నిసార్లు మతోన్మాదపు వ్యక్తుల ద్వారా, దేవుడంటే పడని వ్యక్తుల, అన్య ప్రజల ద్వారా సంఘానికి ఆది నుండి ప్రమాదం కలిగింది. సంఘం అనేది భూమి మీద ఉండకూడదని కంకణం కట్టుకొని కొంతమంది రాజులు ప్రయత్నం చేశారు. సంఘాన్ని నాశనం చేయాలనుకున్నవాడు నాశనం అయిపోయాడు. సంఘాన్ని పాడు చేయాలనుకున్న రాజులు పాడైపోయారు, రాజ్యాలు పాడైపోయాయి. సంఘము నేటి వరకు నిలిచే ఉంది, ఆశీర్వదించబడింది. నీకు దేవుడు ఒక సంఘాన్ని అప్పగించిన తర్వాత, సార్వత్రిక సంఘం నిజమే, ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క సంఘాన్ని దేవుడు అప్పగించి ఆ సంఘంలో నాటిన తర్వాత నీ ప్రత్యక్షత ఎలా ఉండాలో తెలుసా? దేవుని తర్వాత నా రెండవ స్థానం, సెకండ్ ప్రియారిటీ, దేవుడు నాకు అనుగ్రహించిన జీవము కలిగిన దేవుని సంఘమే. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అనే దానికి రుజువేంటో తెలుసా? సంఘానికి వచ్చే గొర్రె పిల్లలను కాపాడుతూ ఉంటావు, సంఘానికి వచ్చే గొర్రెలను కాస్తా ఉంటావు. ఆ గొర్రెలు చెదిరిపోకుండా, బలహీనం కాకుండా, ఆత్మీయతను పోగొట్టుకోకుండా దేవుని ప్రేమిస్తున్నాడు, ఒక విశ్వాసి దేవుని ప్రేమిస్తున్నాడు అనే దానికి రుజువేంటంటే ఇది దేనికి సూచన తెలుసా? యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావు అనే దానికి చిహ్నం, రుజువు. 5 రుజువులు చెప్పా. ఆయనను ప్రేమిస్తే ఆయనతోనే సమయం గడుపుతావు. నిజంగా ఆయనను ప్రేమిస్తే ఎంత కష్టాన్నైనా భరిస్తావు. నిజంగా ఆయన్ని ప్రేమిస్తే పుచ్చుకోవటం కాదు, ఇవ్వటం నేర్చుకుంటావు. నిజంగా ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయనకి అయిష్టమైనది ఏ ఒక్కటున్నా దాన్ని తొలగించుకుంటావు. నిజంగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన తర్వాత సంఘాన్ని ప్రాణాధికంగా నువ్వు ప్రేమిస్తావు. అట్టి కృప దేవుడిచ్చును గాక.